పోదామా మొత్తానికి టీ తాగి అదే బజ్జీలు తినిపిస్తే అటెండ్ చేసి సాయంత్రం అయింది కదా, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ వచ్చినాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక వేడివేడి బజ్జీలు అయితే వేస్తున్నారు పక్కన. వేడివేడి బజ్జీలు ఒక 2 టీలు తాగేసాము ఇద్దరు. అలా సిటీలో అయితే వెళ్తా ఉన్నాం. ట్రాఫిక్ వచ్చేసి ఫుల్ అయితే ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఈ కటాకు అలాగే ఇక భువనేశ్వర్ వచ్చేసి 2 కలిసే ఉన్నాయన్నమాట. ఇక మధ్యలో మనకి ఒక 10 కిలోమీటర్లు అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ భువనేశ్వరి 2 కలిసే ఉన్నాయన్నమాట. మన గుంటూరు విజయవాడ ఎలా అయితే ఉందో సేమ్ అలానే. ఇంకా కొద్ది దూరం పోతే మనకి భువనేశ్వర్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ భువనేశ్వరి సిటీ కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఇక మనం మంచి ట్రాఫిక్ టైంలో అయితే వెళ్తా ఉన్నాం అనమాట. టైం కూడా మనకి కరెక్ట్ 8:20 అయితే అవుతా ఉంది. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక మనకి భువనేశ్వర్ వచ్చేసి నోయింటి అయితే ఉందని అయితే చెప్పారు. అటు నుంచి కలకత్తా వైపు వచ్చే వాళ్ళకి వచ్చేసి 10 తర్వాతే ఇక భువనేశ్వర్ దాటేదానికి అవకాశం అయితే ఉంటుంది అనేది చెప్పారు అనమాట. ఇక నోయింటి అయితే పెట్టింటారు. ఇక చాలాసేపు అనేది చూస్తూ ఉన్నాను నేను కూడా. ఇక లైన్ 1 వచ్చేసి ఇక అటు సైడ్ నుంచి ఏ బండ్లు రావట్లేదు చూడండి. ఇక లోకల్ బండ్లు అయితే వస్తూ ఉన్నాయి కానీ ఇక లైన్ మీద వచ్చే బండ్లన్నీ తమిళనాడు బండ్లు అలాగే బెంగాల్ బండ్లు కూడా రావట్లేదు. ఇక మనకు వచ్చేసి ఇటు నుంచి వెళ్ళే బండ్లు వెళ్ళొచ్చంట. అటు నుంచి వచ్చే లారీలు వచ్చేసి 10 తర్వాత మళ్ళీ సిటీ దాటి ఇటు సైడ్ అయితే వస్తూ ఉంటాయి. ఊర్లోకి వెళ్ళే బ్రిడ్జి అంటే తెలీదు. కనిపించేదంతా భువనేశ్వరి. టైం వచ్చేసి కరెక్ట్గా 10:30 అయితే అవుతా ఉంది. మొత్తానికి భువనేశ్వర్ అంతా దాటేసుకొని ఇక ఇక్కడ హోటల్ అయితే కనిపిస్తుంది కదా, హోటల్లో ఒక 2 రొట్టెలు తీసుకొని అన్నంలోకి తిందామని చెప్పి రొట్టెలు అయితే తీసేసుకున్నాను. బసవా చెప్పనా ఏమంటావు కదపా, ఏం గుంత గట్టి గుణగో ఏం అట్టుకుంటావు? మాకు భయం అయితే నువ్వు ఏమైనా మనసులో తిట్టినావు, పొరపాటు నువ్వు మనసులో తిట్టినావు అనుకుంటున్నావు. నేను బయట అంటున్నా బాగా గుర్తుపెట్టుకో. అవి అంతే తందూరు రొట్టెలో పొరాటాలో ఏమి ఎక్కడ కాకుండా రోజు అన్నం తిని తిని విసుగొచ్చింది అనమాట. ఇంకా హోటల్లోకి వెళ్ళి ఇంకా రొట్టె ఏమది రొట్టె అంతే తినాలంతే కడుపు తిప్పులకి. ఆల్రెడీ బండ్లోన క్యాప్సికమ్ తీసుకున్నాం అనమాట ఇవాళ. ఇంకా క్యాప్సికమ్ అన్నము డైలీ అన్నం అని విసుగొచ్చేసింది అనమాట. అందుకే ఇక తందూరు రొట్టెలు మాదిరి అయితే ఉన్నాయి, రొట్టెలు కూడా తెచ్చేసుకున్నాం. ఇప్పుడు యా టైంకి తింటామో తెలీదు, యా టైంకి ఉపవాసం ఉంటామో తెలీదు. కుదిరినప్పుడే మన బండిలో సర్దు ఉండదు కాబట్టి చేసుకుంటాము, ఇట్లా తింటున్నాం. ఇది లేకున్నప్పుడు హోటల్లోన కొన్ని చోట్ల వెతకాల, కొన్ని చోట్ల ఉంటుంది కానీ ఆడ ఫుడ్ మనకి సెట్ కాదు. మా వంట మనకే చందమాప హోటల్ ఉంటే ఏముందిలే ఎట్లా చూడదు బ్రెడ్గా. ఈ బ్రెడ్ మనం తినామా, ఇది తినే బండి నడిపోలేమా మనమా? అది పొరోటా కాదు, తందూరు రొట్టె చపాతి కూడా కాదు. అది ఇలాంటిది ఎప్పుడప్పుడు మనం తెలియదు, మన జీవితంలో చూడాలి రొట్టె. నేను ఫస్ట్ టైం చూస్తాను నిన్న. మన వంట మనకైతే చందమాప. ఇంకో గంట కానీ ఆరామం 11 గంటలు తినా భోజనం కడపాలని ఉంటుంది. అది ఈ ఓటు అంటే మనకు సెట్ అయ్యేది మనకి. మరి సెట్ అయ్యేది బస్వా. మరి ఏం విషయం దానికే కదా వంట చేసుకుని తినేది ఏంటికి?
వంట చేసుకుని తింటే మనం ఇంట్లో మన ఇంటి ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అనమాట. దానికన్నా తింటుండది. సరేలే ఇంకేమో తొందరగా తినేసుకొని ఎంత తినే దాంట్లో వాళ్ళ అమ్మ మా భూ ఏమైనా పెడితే వాళ్ళు అంటే అదే మళ్ళీ మీరు మీరు తినుకుంటే మీదే మళ్ళీ మనుషులు మాది కూడా అన్నం పెట్టలేం కలిపాం. గోరుముద్దలు తినిపించేదో తక్కువ ఆ పౌరులకి అవునా అమ్మ తినండి. అక్కడ ఉడుపు కాడితే గుర్రం కూడా ఒరగట్టి మెస్తుందంట పచ్చిగా తీసి పెడితే అంటున్నది కుక్కదిగా చూసినంత చూసా మనం మెల్లగా మేస్తుంది జరిగి కుక్కలో ఏం చూసావు అట్లా తిని మమ్మల్ని కొడతామా? ఆ రొట్టెలు ఎవరు తినాలా? సార్ ఓట్లో పరే పో ఆ ఓట్లు ఉన్నది ఓట్లో పరేసి అదే రొట్టె ఏం బాగాలేదో అని చెప్పు. మరి నువ్వే గుద్దు తిప్పుకుపోతే మా కుక్కకి రాదు మేము కదా లే కొడక మా అంతకినా మా బతకరాలే అదేం రొట్టె అంటారా అదే చేయమంటారా? ఏం చూస్తాం మమ్మల్ని అర్ర ఉండాలా షోలు పెట్టుకుని చూసేది కదా కొడక మరోసారి సిగ్గు తెప్పిందే లేవా అన్నమ్మ లెక్కలేదా పోవట్లే అవి అట్లా వస్తుంది అని అమ్మ పడదు ఇక ఇక చూసుకొని నిదానం బయలుదేరపో నువ్వు. సరే ఇక నన్ను రెస్ట్ తీసుకుంటాను. ఇద్దరు ఫుల్ ఎక్కేది నాకే. ఓకే ఎవరో ఒకరు బండి నడితే బాగుంటుంది. తర్వాత మళ్ళీ నీవు అలసిపోయినప్పుడు నేను బండి మీద కూర్చునే దానికి వస్తాను అనుకూలంగా. ఓకే ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే అయింది బయలుదేరుతున్నాం అనమాట. శుభ్రంగా తినేసాం ఇంకా నిదానంగా బయలుదేరేస్తాం అనమాట. ఇక ఇక్కడ నుండి మన ఆంధ్ర బార్డర్ వచ్చేసి ఇక 150 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక చూస్తున్నారా ఇక మనం వచ్చేసి మన బెడ్ వచ్చేసి రెడీగా అయితే ఉంది. ఇక పడుకునేదానికి బాగా నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇక మనం వచ్చేసి స్లీపింగ్. ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ వెళ్దాం. ఇంకా మన బసవ వచ్చేసి డ్రైవింగ్ సీట్లో అయితే కూర్చున్నాడు. బసవ గుడ్ నైట్. గుడ్ నైట్. టైం వచ్చేసి కరెక్ట్గా 12 అయితే అవుతా ఉంది. ఒక పడుకొని ఒక అరగంట అయిందో లేదో తెలీదు. ఇక మనకి జర్నీలో రంభా దగ్గరలో వచ్చేసి ఇక మన బండికి టైర్ వచ్చేసి పేలిపోయిందనమాట. మన బండికి కంపెనీ నుంచి వచ్చిన టైర్లు మళ్ళీ అవి హార్డ్ అయిపోయినావు ఏంటో తెలియదు కానీ మొత్తానికి మొన్న ఒక టైర్ పగిలిపోయింది. మళ్ళీ ఇవాళ ఒక టైర్ పగిలిపోయింది. ఏది పగిలింది ఏంటో చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి. రెండు వీల్ బట్టలు ఒప్పుకొని వీల్ కప్పులు అనేది తీసేసుకోవాలన్నమాట. చూసారా టైర్ ఎలా పగిలిపోయిందో? ఇక్కడ పగిలిపోయింది. అంతకుముందు కూడా నేను మన బండి గుత్తి దగ్గర టైర్ పగిలింది కదా సేమ్ ఇట్లానే అది కూడా సైడ్లో హెయిర్ వచ్చి మధ్యలో పగిలిపోయింది అనమాట. మళ్ళీ సేమ్ ఇదే. ఇంకా దీని తర్వాత మళ్ళీ ముందు ఫ్రంట్ టైర్ కూడా హెయిర్ అయితే వచ్చిందనమాట. అది ఎప్పుడు పగులుతుందో తెలియదు. మొత్తానికి ఇలా అయితే ఉందనమాట. షోరూంలో వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో బండి ఏదైనా తీసుకున్నాం అనుకో, ఎండింగ్లో తీసుకున్నప్పుడు ఆ సంవత్సరం అంతా బండ్లు వచ్చేసి ఆ యార్డ్లో వాళ్ళ షోరూమ్ యార్డ్లో అయితే బండ్లు అయితే నిలబడి ఉంటాయి. ఆ నిలబడినప్పుడు టైర్లు హార్డ్ ఎక్కి అవి లాస్ట్ ఎండింగ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆరిపోయి ఉంటాయి. కాబట్టి తర్వాత అంతా టైర్ అరుగుదల వచ్చినప్పుడు టైర్ వచ్చేసి ఇలా హెయిర్ వచ్చి పగలపోయడము అట్లాంటి జరిగేది అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట. ఈ టైంలో మేము కూడా ఎంత కష్టపడుతున్నాం. లారీ ఫీల్డ్ అంటే ఇటు ఉంటుంది. మొత్తానికి టైర్ అంతా మార్చేసుకోవడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా స్టెప్నీ టైర్ వచ్చేసి లిఫ్ట్ టైర్కి వేస్తున్నాం. లిఫ్ట్ టైర్ వచ్చేసి హౌజింగ్ టైర్కి జతపరుచుకున్నాం అనమాట. ఇక ఏదేమైనా మొత్తానికి టైర్లు పని అయితే దగ్గరికి అయితే అయిపోయింది. ఇక వస్తూ టైర్లు అన్నీ పగులుతూ ఉన్నాయి హెయిర్ వచ్చి. ఇక మనకు కూడా చిన్న బండి ముందుగా ఎఫ్సి అలాగే ఆల్ ఇండియా అవన్నీ బండి పేపర్లన్నీ టైం అయితే అయిపోతూ ఉందన్నమాట. రేపు నెల అక్టోబర్లో అదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నవంబర్లో మన పెద్ద బండికి ఇక ఇన్సూరెన్స్ ఆల్ ఇండియా అలాగే రోడ్ ట్యాక్స్ అది కూడా కంప్లీట్ అయితే అయిపోతూ ఉంది. ఇక నవంబర్ నెల అంతా మొత్తం ఈ 2 పనులు ఏమైతే ఉన్నా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక నెమ్మదిగా ఇక మనం ట్రిప్పులు తిరిగింది ఈఎంఐకి డబ్బులు పెట్టుకుంటూ
ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు కూడబెట్టుకొని నెమ్మదిగా టైర్లు అయితే వేసేసుకుందాం. ఇక ఇలాగే ఉంటే తర్వాత మనం ఇబ్బంది పడిపోతాం అనమాట లైన్లోన. ఇక మనం ఎటు పడితే అటు తిరుగుతుంటాం కాబట్టి టైర్లు వచ్చేసి ముఖ్యంగా మనం టైర్లు అయితే బాగా వేసుకోవాలా. సరే ఇక మొత్తానికి టైం కూడా 2 అయితే అవుతా ఉంది. ఇక నెమ్మదిగా బయలుదేరిపోదాం. బండి వచ్చేసి రోడ్డు మీద నుండి మనకి కట్ అయితే కావాలన్నమాట. అక్కడ పశువులు రోడ్డుకి వచ్చేసి చాలా అయితే ఉన్నాయి. ఇక మనం వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ రోడ్లో యూటర్న్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలా. బంగ్లో నుంచి మనం అలా లాంగ్ కట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇలా రోడ్డు మీద అయితే ఇలా ఉన్నాయన్నమాట పశువులు. ఇక ఇలా ఉన్నప్పుడు ఇక మన బండి అక్కడ సర్కిల్ అయితే ఉంది. ఆ సర్కిల్ నుంచి యూటర్న్ తీసుకొని మనం అవతల రోడ్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఇక్కడ హైవేలో ఇలా ఉన్నప్పుడు ప్రతి ఒక్క వెహికల్ చాలా స్లోగా మూవ్ చేసుకుని అయితే వెళ్తా ఉన్నాయి అనమాట. రోడ్ల మీద ఎలా పడుకున్నాయి చూడండి. ఇలా రోడ్ల మీద పడుకుంటే ఇంకేముంది, ఏమైనా బండ్లు వస్తే ఇంకా అంతే సంగతులు. యూటర్న్ చేసుకొని ఈ యూతల రోడ్కి అయితే వచ్చేసింది. పరిస్థితి మంది నమస్కారం అబ్బా. వేడి అలా ఉంది, వేడి మాత్రం కూడా ఎట్లా బ్యాసినప్పుడు కూడా ఇట్లా వేడి నాకు చూడలేకుంటే ఎప్పుడా బాబా ఏం వేడి ఉన్నారప్పా. నెల్లూరు పోట్ల పోయినా ఉడికే వేడి లేదు. మళ్ళా మద్రాసు గిద్రాసు పోతాం కదా, మళ్ళీ ఆరు సముద్రం ఉన్నది, ఇంకోటి లేదు ఇక్కడే కాదు. కలకత్తా నుండి చెన్నై వరకు మనం మొత్తం ఈ లైన్ అంతా 4 లైన్ అంతా సముద్రం పక్కనే ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లు 50-100 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. దాని కారణం వల్ల మనకి వేడి ఆవిరి ఉడక నీళ్ళు అయిపోతున్నాం. మనం మొత్తానికి మరి స్నానం అయితే చేసిందా నిన్న కూడా ఇదే టైమే. ఇటలు కట్టుకొని నిన్న 3ంటికి స్నానాలు చేసుకుని బయలుదేరాం. ఇవాళ కూడా మళ్ళీ స్నానాలు చేసేసుకొని మళ్ళీ శివవాహనాలు బయలుదేరుతాను ఏమో మరి. కానీ దాని టైం దగ్గరికి అయినట్టున్నది. దాని టైం కూడా ఇంకా దగ్గరికి అయినమాట. అసలు ఇప్పుడైతే లేదు అసలు. ఇంకా అక్కడ మనం అన్నం తినిన తర్వాత ఒక గంట గడిపోయలేదు, నగరాలు వెళ్ళిపోయింది. అందులో కూడా టైర్ ఏరొచ్చి ఇక నేనైతే ఇప్పుడైతే లేదు, ఇంకా మాట్లాడతాను. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనం వైజాగ్ అయితే దాటి ఇక మనము అన్నవరం రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం. టైం వచ్చేసి మనకి కరెక్ట్గా 11 అయితే అవుతా ఉంది. ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక మనకి ఇంకా 140 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇవాళ మధ్యాహ్నానికి కానీ 3ంటికి అట్లా వెళ్తాం, కంపల్సరీ 3ంటికి అయితే వెళ్ళిపోతాం. ఇవాళ సంగతి అంటే ఇక అన్లోడింగ్ ఇక మామూలే. ఇక ఆల్రెడీ టైం లేట్ అయిపోయినాం కాబట్టి ఇక ఇవాళ సంగతి అంతే ఉంటుంది. ఇక రేపు ఆదివారం మళ్ళీ రేపు ఏమైనా అన్లోడ్ చేస్తారో మళ్ళీ తర్వాత సోమవారం చేస్తారో తెలియదు మొత్తానికి. ఇక చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఇక మన ఆదోని బండి రైమన్ బండి అని చెప్పి ఆల్రెడీ ముందైతే వెళ్ళిపోయింది అనమాట. ఆ బండి అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేయమనేది చెప్పాను. వాళ్ళు కాల్ చేసిన తర్వాత తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏంటో ఏమన్నది తెలుసుకున్నాం. ప్రజెంట్కి వచ్చేసి ఇప్పుడు వైజాగ్ దాటైతే వెళ్తా ఉన్నాం అన్నవరం రోడ్లో. ఇక మన బస్సు వచ్చేసి ఇక నైట్ ఇక వైజాగ్ వరకు కూర్చున్నాం అనమాట. ఇక టిఫిన్ గిఫిన్ చేసుకొని ఇక పడుకున్నాడు. ఇక ఇక్కడ నుండి మనం అన్లోడింగ్ పాయింట్ వరకు మనం కూర్చొని ఇక పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఎండలకి చచ్చిపోతున్నాం. మనకి ఎండ ఫుల్ ఓవర్ అయితే ఉందన్నమాట. ఇక బండి కూడా ఫుల్ టైర్ లీట్ ఎక్కాయి. కొద్దిగా సైడ్ ఆపేసుకొని అన్నవరం దాటిన తర్వాత టీ స్టాల్లో టీ తాగేసుకొని ఇక మళ్ళీ బయలుదేరదాం. ఇంకా ఇక్కడ నుండి మనకి ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 50 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ ఎలా ఉందో ఏంటో పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బండి వచ్చేసి ఇక్కడైతే సైడ్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఈ ఎండాకాలం ఎండ అయిపోయింది. ఎండ వచ్చేసి అక్కడ డోర్ తెరుచుకున్నాం.
నా సైడు డోర్ తెచ్చుకున్నా, 2 డోర్లు మనం ఓపెన్ చేసుకుని పెట్టుకొని వెళ్తే మధ్యలో మళ్ళీ మనకి కిటికీ ఆ చిన్న గ్రిల్ ఉంటుంది అనమాట. అవన్నీ ఓపెన్ చేసుకుని వెళ్తే అక్కడికి ఉంది బండి రన్నింగ్ అవుతే కొద్దిగా పర్వాలేదు, గాలి తగులుతుంది. ఇంకా రన్నింగ్ లేదనుకో అంతే, ఇంకా మనుషులు చూస్తారా అప్పుడే చెమటలు ఎట్టబడుతూ ఉంది. ఇంకా పనిలో పని మేము కూడా ఏం చేసామంటే ఇక్కడ టీ స్టాల్ దగ్గర బండి ఆపినప్పుడు ఇక ఇక్కడే ఇంకా భోజన మూటలు కూడా ఉందన్నమాట. ఇక మాకైతే ఇప్పుడే ఆకలి అయితే కావట్లేదు. మళ్ళీ మనం వెళ్ళే పాయింట్ వచ్చేసి అక్కడ ఊరు బయట అయితే ఉందన్నమాట. అది రైస్ మిల్లో ఏంటో తెలియదు. మళ్ళీ అక్కడ మాకు ఇంకా వంట చేసుకుని అవన్నీ ఎండలో చేసుకోలేము. ఇంక ఎండ ఇంజన్ వేడికి బండిలో కూర్చునేదానికే ఊపుకుంటుంది. ఇంకా ఇంకా ఎక్కడ వంట చేసుకుంటా అని చెప్పి ఈ ఒక్కసారికి మనం బండిలో ఇక బయట హోటల్లో వచ్చేసి ఫుడ్ పార్సల్ అయితే తీసుకున్నాం. ఇంకా మళ్ళీ చల్లవాక సాయంత్రం మళ్ళీ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు. ముందు వచ్చేసి మనకి కత్తిపూడి అనమాట. ఇంకా ఇక్కడ నుండి మనము కత్తిపూడి ఈ ఊరు బయట నుండి మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని కాకినాడ రోడ్కి అయితే వెళ్ళిపోవాలా. బోర్డు కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఉంది చూడండి, కాకినాడ లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలంట. లెఫ్ట్ కట్ చేసుకుందాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక మనం ఇంకా మన విజయవాడ. ఇక్కడ నుండి మరి 50 కిలోమీటర్లు అయితే చెప్పాను కదా, 50 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవాలా. ఇక్కడ నుండి వాళ్ళ అక్కడికి వెళ్ళిన అన్లోడింగ్ పాయింట్కి కాకినాడ దగ్గర అన్లోడ్లో అయితే అవ్వదు. కాకపోతే మనము బండి ఎండలకి టైర్లు హీట్ ఎక్కించుకొని అంతా ఇది చేసుకునే దాని కింద ఇక్కడ ఎక్కడైనా వేరే సైడ్ ఎక్కడైనా చట్నీ ఎడుకోలేదంటే ఎక్కడ బంక్ దగ్గర పెట్టుకొని నైట్ అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఇక దగ్గరలో ఉన్నాం కదా పాయింట్, అన్లోడింగ్ పాయింట్కి, అందుకే ఇంకా మనం కూడా వెళ్తూ ఉన్నాం. ఇక మనకి అక్కడికి వెళ్ళేదానికి తొందరగా ఎందుకు కారణం అంటే చాలా బండ్లు ఇక బెంగాల్ ఏరియా నుంచి లోడ్లు తీసుకొని అదే మనం వెళ్ళే అడ్రస్కి అయితే వెళ్తూ ఉంటాయట. ఇక మళ్ళీ అక్కడ బండ్లు ఎక్కువైనాయి అనుకో మన బండి ఇంకా వెనకాల అయిపోతుంది. ఇక మనం ఎలాగో వచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా ఆపుకునే దానికైనా డైరెక్ట్ మనం అక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి బండి పెట్టుకొని సీరియల్ ర్యాప్ చేసుకున్నాం అనుకో, ఆ తర్వాత ఇక మనకి సీరియల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లైన్ ప్రకారం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా రేపు అన్లోడ్ చేసుకున్నా మన వెనకాల 20-30 బండ్లు వచ్చినా కానీ మన సీరియల్ ముందు అనేది ఉంటుంది. ఇక మనం ఇక్కడే బండి ఆపుకొని మళ్ళీ నిదానంగా వెళ్ళామనుకో బండ్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే మన బండి సీరియల్ వెనకైపోతుంది. మళ్ళీ అన్లోడింగ్ వచ్చేసి మళ్ళీ 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు. చెప్పేదానికి రాదని చెప్పి నేనైతే ఇక డైరెక్ట్గా అక్కడ మిల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి బండి ఆపుకుందామని అయితే అనుకున్నాం అనమాట. అలాగే ఇక మనకి బండికి ఇంకోటి బిల్లులు వచ్చేసి మనకి వాట్సాప్ అయితే పెట్టాడు, PDF. చేతికి బిల్లులు అయితే ఇవ్వలేదు. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడన్నా మనం జిరాక్స్ సెంటర్ కనబడినప్పుడు బిల్లులు కూడా ప్రింట్ తీసుకొని మనం అక్కడ ఇచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది. దారిలో చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ టైర్ అయితే పేలిపోయిందనమాట. ఏ టైర్ పోయిందో ఏంటో ఒకసారి చూద్దాం. నిన్న నైట్ అయితే వేసుకున్నాం టైర్లు, అంతా హెయిర్ వచ్చిన టైర్లు అయితే ఉన్నాయన్నమాట బండికి. చూద్దాం ఏ టైర్ పడింది ఏంటో. ఏ టైర్ పగిలిందో చూడాలా. కంపల్సరీ ఇక 4 టైర్లు అయితే వేసుకోవాల్సి అయితే వస్తూ ఉందన్నమాట. లెఫ్ట్ టైర్ అయితే పడిపోయింది. ఇది కూడా హెయిర్ వచ్చిందే. ఇది కూడా అంటే ఇది అంతకుముందు స్పేర్ పెట్టాను నేను ఇంట్లో వచ్చేసి. ఇది కూడా చూశాను హెయిర్ వచ్చింది. ఈ టైర్ పగిలిపోయింది. ఎండ వేడి కూడా అట్లా ఉందన్నమాట. ఈ టైర్ ఈటకి ఇంకా పగిలిపోయింది. ఈ ముందు టైర్లో కూడా నిన్న చూపించాను కదా అక్కడ భువనేశ్వర్ దగ్గరలోన, ముందు కూడా ఎక్కడో హెయిర్ వచ్చింది. లిఫ్ట్ ఎక్స్ట్రాల్ టైర్ కాబట్టి ఇక మనం పైన లెఫ్ట్ లేపుకొని ఇంట్లో పెట్టాను అనమాట. ఒక 3 టైర్లు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఊరికి వెళ్ళిన తర్వాత
ఆ 3 టైర్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 టైర్లు తీసుకొచ్చేసి స్టెప్నీ పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇంకొక టైర్ ఉంది, అయినా భయంలే. ఆ తర్వాత ఆ టైర్ కూడా పగిలిన తర్వాత అప్పుడు టైర్ల సంగతి చూద్దాం. అప్పటిదాకా మనం కొత్త టైర్లు వేసే సంగతే వద్దు. అన్నీ ఉండే టైర్లు మనం అమ్మినా కూడా అవి మంచి రేటుకి అయితే వెళ్ళిపోదు. ఇంకా రేటుకి పోకోకున్నప్పుడు మనం పగిలిపెట్టిన తర్వాత నడుపుకుందాం. ఎక్కడ ఇదైతే మనం అక్కడ టైర్ ఎమర్జెన్సీగా తీసుకొని మనం వేసుకునేదానికి బాగుంటుంది. సరే, ఇంకా మనం ఇంకా 30 కిలోమీటర్లు అవుతుంది అన్లోడింగ్ పాయింట్. వెళ్దాం. అక్కడ వెళ్ళి కొద్దిగా టైర్లు కూడా రిలాక్స్ అవుతాయి అనమాట. బాగా ఫుల్ హీట్ ఎక్కినాయి టైర్లు అన్నీ.